సింహపురిలో తిరుగులేని రాజకీయ కుటుంబం. స్వతంత్ర అనంతరం కొలువుదీరిన ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి రాజకీయాల్లో పునాది వేసిన ఫ్యామిలీ. 9 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆ కుటుంబం సొంతం. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఓ నేత మొన్నటి ఎన్నికలకు ముందు కనుమరుగవుతున్నారనే టాక్ నడిచింది. కట్ చేస్తే ఎన్నికల ఫలితాల్లో పోటీ చేసిన నియోజకవర్గంలో విజయ దుందుబి మోగించి కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వంలో అమాత్య పదవిని అధిరోహించారు. రాజకీయాల్లో తిరుగులేని కుటుంబమని మరోసారి నిరూపించారు. ఇంతకీ చంద్రబాబు టీంలో అమాత్య పదవి దక్కిన ఆ నేత ఎవరు? ఇంతకీ ఎవరా వారసత్వ నాయకుడు? సింహపురి చరిత్రలో సరికొత్త పేజీని లిఖించింది ఎవరు? నెల్లూరు రాజకీయ రంగంలో ఆ కుటుంబానికి ఓ ప్రత్యేక స్థానం. దాదాపు 9 దశాబ్దాల రాజకీయ చరిత్ర వారి సొంతం. స్వాతంత్ర్యం అనంతరం ప్రజాస్వామ్య వ్యవస్థ కొలువుదీరినప్పటి నుంచి ప్రజా ప్రాతినిధ్యంలో వారికంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నారు. రాజకీయ తరం మారిన చెరగని ప్రాతినిధ్యం ఆ కుటుంబానిది. ఒకప్పటి ఎన్టీఆర్ ప్రభంజనం మొదలు ఆంధ్రప్రదేశ్ విభజన దాకా వీరి ఆధిపత్యం జిల్లాలో కొనసాగింది. అయితే గత 10 ఏళ్లలో వారి రాజకీయ ప్రభ కాస్త మసకబారింది. అలాంటి రాజకీయ కుటుంబం ఇప్పుడు మళ్లీ ఫామ్లోకి వచ్చింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వంలో మరోసారి అమాత్య పదవి దక్కించుకున్నారు ఆ కుటుంబానికి చెందిన నేత. దీంతో జిల్లాలో వారి కుటుంబం మళ్లీ రాజకీయాల్లో వెలుగనుంది. చంద్రబాబు కేబినెట్లో అమాత్య పదవి దక్కిన ఆ నేతే ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు జిల్లాలో ప్రత్యేక స్థానం ఉన్న రాజకీయ కుటుంబమే ఆనం కుటుంబం. కొత్తగా కొలువుదీరిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వ కేబినెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆనం రామనారాయణ రెడ్డి అనే నేను అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ ప్రధాని మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుల సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయనే ఆనం కుటుంబ రాజకీయ పెద్ద. వారసుడు కూడా. రాష్ట్ర వ్యాప్తంగా పరిచయం అక్కర్లేని పేరు. మృదు స్వభావిగా, వివాద రహితునిగా పేరున్న నాయకుడు. మొదట తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన ఆనం టీడీపీ నుంచి ఎన్నికై మంత్రి పదవి చేపడుతుండటం ఒక విశేషం. తొలిసారిగా నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం 1985లో రాపూరు నుంచి శాసనసభ్యునిగా ఎన్నికై ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో చిన్న వయసులోనే రాష్ట్ర R&B శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కాంగ్రెస్ నుంచి రాపూరు, ఆత్మకూరు అసెంబ్లీ స్థానాల నుంచి గెలిచి 3 ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనకు ముందు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య 2019లో వైసీపీలో చేరిన రామనారాయణ రెడ్డి వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. పేరుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన ఆ పార్టీ పట్ల, అధినాయకుడు జగన్ పట్ల నిరంతరం తన అసమ్మతిని వెళ్లగక్కుతూ వచ్చారు. అదే క్రమంలో తిరిగి మరోసారి తెలుగుదేశం పంచన చేరిన రామనారాయణ రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి గెలిచి మంత్రి పదవి చేపట్టారు. ఇక ఆనం కుటుంబ ప్రస్థానాన్ని పరిశీలిస్తే నెల్లూరు జిల్లాలో ఆనంది బలమైన రాజకీయ కుటుంబం. దాదాపు 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఆ కుటుంబం ప్రత్యేకత. 1958లో నాటి ఏసీ సుబ్బారెడ్డి, 1962లో ఆనం భక్తవత్సలరెడ్డి, ఆనం సంజీవరెడ్డి, 1978లో ఆనం వెంకటరెడ్డి, ఆపై 1983 నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే నుంచి నేటిదాకా జిల్లా రాజకీయాల్లో ఆనం వర్గం ప్రాబల్యం కొనసాగుతూనే ఉంది. రాజకీయ కాలమాన పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ఆనం కుటుంబం పార్టీలు మారినా జిల్లా ప్రజలు వారిని ఆదరిస్తూనే ఉన్నారు. నెల్లూరు రూరల్, రాపూరు, వెంకటగిరి, ఆత్మకూరు ఇలా ఎక్కడ ఆనం కుటుంబం పోటీ చేసినా విజయం వారి సొంతమయ్యేది. జిల్లా వ్యాప్తంగా అనుచర వర్గం ఉన్న ఆనం కుటుంబం జిల్లా రాజకీయాల్లో ఎవరికీ సాధ్యం కాని ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇక ఎమ్మెల్యే ఆనంకి అమాత్య పదవులు దక్కడంలో ఆత్మకూరులో సెంటిమెంట్ అనుకోవచ్చు. 1978 నుంచి ఆనం కుటుంబం ఆత్మకూరు నుంచి పోటీ చేస్తూ ఎత్తుపల్లాలను ఎదుర్కొంటూ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తోంది. కొన్నిసార్లు మినహా ఆత్మకూరులో ఆనం కుటుంబీకులు విజయం సాధించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడి నుంచి ఆనం సంజీవరెడ్డి ఉప ఎన్నికల్లో ఒకసారి, సాధారణ ఎన్నికల్లో ఒకసారి గెలవగా రామనారాయణ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఆత్మకూరు నుంచి 1983లో విజయం సాధించి మంత్రిగా కూడా పనిచేశారు.
ఇక ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి గెలవటం ఇది రెండోసారి. గెలిచిన 2 సార్లు మంత్రి పదవులు అధిరోహించారు. రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆనం కుటుంబాన్ని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. తమ కుటుంబాన్ని రాజకీయంగా ఆదుకున్న ఆత్మకూరుని అభివృద్ధి చేయటంలో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు రామనారాయణ రెడ్డి. గతంలో కాంగ్రెస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో ఆత్మకూరు అభివృద్ధిని పరుగులు పెట్టించారు. తమ కుటుంబాన్ని ఆదరించిన ఆత్మకూరుకు తాము చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆనం రామనారాయణ రెడ్డి మనసులో మాటగా ఆయన వర్గీయులు ఇప్పటికీ చెప్తుంటారు. ప్రస్తుతం ఆనం కుటుంబం నుంచి రాజకీయ పెద్ద దిక్కుగా ఉన్న మంత్రి రామనారాయణ రెడ్డి మొన్నటి వరకు నెల్లూరు రాజకీయ తెరపై కనుమరుగవుతోందనే టాక్ కొనసాగింది. అలాంటి సమయంలో విమర్శలు ఎదుర్కొన్న ఆనం ఇప్పుడు టీడీపీ కొత్త ప్రభుత్వంలో అమాత్య పదవి చేపట్టి తమ కుటుంబానికి ఎదురులేదని మరోసారి నిరూపించారు. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని నిలిచారు.